గురుదేవ, చాలామంది నెగెటివ్ ఎనర్జీతో బాధపడుతున్నారు. కొంతమంది నరదృష్టని, హ్మ్. కొంతమంది జాతకంలో భూత ప్రేత పిశాచాలున్నాయని, కళలని, హ్మ్. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఎలాంటి రెమెడీస్ చేసుకోవటం వల్ల వాళ్ళు ఈ సమస్య నుంచి బయటపడటం జరుగుతుంది? లా ఆఫ్ అట్రాక్షన్‌లో అసలు మనం సాధించలేనిదంటూ ఏమీ లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి. చాలా అద్భుతమైన సబ్జెక్టు. అంటే మనం ఈ విశ్వం నుంచి ఏదైనా పొందొచ్చు. ఓకే. ఓకే. మనం ఇంతకుముందు ఎపిసోడ్‌లో మనం బంధాల గురించి మాట్లాడుకున్నాం. హ్మ్. అలాగే ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకున్నాం. అవును. అక్కడ ఏం మాట్లాడుకున్నాం? మనకి రవి స్థానంలో అవును. అంటే ఉంగరం వేలు కింద 19 అనే నంబర్‌ని రెడ్ కలర్ పెన్‌తో రాసుకోవడం అని చెప్పాం. అవును. అంటే 1 అంటే సూర్యుడు, 9 అంటే కుజుడు సేనాధిపతి, రవి హ్మ్. అంటే రాజు, కుజుడు అంటే సేనాధిపతి. హ్మ్. అంటే వీళ్ళిద్దరు కలిస్తే మన యుద్ధంలో సక్సెస్ అవ్వడం గ్యారంటీ అని చెప్తాం. ఓకే. మరి రెడ్ కలర్ పెన్‌తో ఎందుకు రాసుకుంటున్నాం? ఇక్కడ నెగెటివ్ ఎనర్జీ పోవాలి అని చెప్పి మనం భావన చేస్తున్నాం కాబట్టి మనం రెడ్ కలర్ పెన్‌తో రాసుకుంటున్నాం. ఓకే. ఇక్కడ మనం 19 రాసినప్పుడు రాసేటప్పుడు అండ్ దాని నంబర్‌ని మనం చూసినప్పుడల్లా మనం మన యొక్క మైండ్‌లో అద్భుతంగా అఫర్మేషన్ చేసుకోవాలి. ఓకే. ఓకే. అంటే ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి మీద నరదృష్టి ఉంది అని చెప్పి ఒక సాధకుడు బాధపడుతున్నాడు. ఓకే. మా ఇంటి మీద ఉన్న నరదృష్టి పూర్తిగా తొలగిపోయి మేమందరం ప్రశాంతంగా జీవిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని అఫర్మేషన్ చేసుకోవాలి. అంటే ఓకే. ఇప్పుడు కూడా అఫర్మేషన్ ప్రెజెంట్ టెన్స్ ఆర్ ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో మాత్రమే ఉండాలి. అంటే జరుగుతుంది, జరుగుతూ ఉంది అన్నట్లుగా మాత్రమే భావన చేస్తూ ఉండాలి. ఓకే. ఓకే. అంటే ఈ అఫర్మేషన్ అంటే ఈ నంబర్ చూసినప్పుడల్లా అఫర్మేషన్ మైండ్‌లోకి కదలాడాలి. ఆ ఓకే. అఫర్మేషన్ మనం విజువలైజ్ చేసుకోవాలి. అంటే మనం దాన్ని ఒక దృశ్య రూపకంగా చూసుకోవాలి. అంటే చాలా హ్యాపీగా ఉన్నట్టుగా మనం ఫీల్ అవుతూ ఉన్నాం. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెరిగిపోద్ది. చెరిగిపోయినప్పుడు రాసుకున్నప్పుడల్లా మళ్ళీ అఫర్మేషన్. అలాగే మనకి ఉదయం సూర్యోదయానికి ముందు 2 గడియల పాటు అద్భుతమైన మనం బ్రహ్మ ముహూర్తం అని చెప్తాం. అవును. ఈ యొక్క 48 మినిట్స్‌ని కూడా ఈ యొక్క సాధనలో, ఈ సబ్జెక్ట్ యొక్క సాధనలో ఒక 5-10 మినిట్స్ మనం ఒక ఈ అఫర్మేషన్‌ని మనం చాంటింగ్ చేయటం. అంటే ఒక 55 టైమ్స్ మనం ఏదైనా ఒక పేపర్ మీద గాని, ఒక బుక్‌లో గాని రాయటం. ఓకే. అక్కడ 55 నంబర్స్ వేయబాకండి. 1, 2, 3, 4, 5 అని అట్లా నంబర్లు వేయబాకండి. కంటిన్యూగా మీరు రాసుకుంటూ వెళ్ళటం. ఓకే. ఆ అఫర్మేషన్ అనుకునేటప్పుడల్లా మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి విజువలైజేషన్‌తో పాటు అద్భుతమైన సంకేతాలను మీరు పంపియటం. ఓకే. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. మరి దీనికి నెగెటివ్ ఎనర్జీకి నెగెటివ్ ఎనర్జీకి సంబంధించి గ్రబోవాయ్ నంబర్ ఏంటి? హ్మ్. అని 829876 354 హ్మ్. 829876 354 ఓకే. ఈ నంబర్‌ని ఒక 5-10 మినిట్స్ లౌడ్‌గా మనం గ్రబోవాయ్ నంబర్‌ని చాంటింగ్ చేయడం ద్వారా మనకి ఆ చాంటింగ్ చేసేంత సేపు మనం ఆ యొక్క నెగెటివ్ ఎనర్జీ నుంచి మనం పూర్తిగా మన మీద నుంచి నెగెటివ్ ఎనర్జీ పూర్తిగా పోయినట్టుగా మనం ఆ భావనలో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. మరి దీనికి సంబంధించి స్విచ్ వర్డ్ డివైన్ లైట్ షీల్డ్ ఆన్. ఓకే. డివైన్ లైట్ షీల్డ్ ఆన్. ఓకే. ఇది అంటే ఈ యొక్క స్విచ్ వర్డ్‌ని ఒక 5-10 మినిట్స్ మనం చాంటింగ్ చేయటం. దీన్ని కొంతమందికి రాదు. చదువుకోలేని కూడా మరి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా! మరి రాని వాళ్ళు యూట్యూబ్‌లో మీకు ఈ యొక్క ఆడియో క్లిప్స్ దొరుకుతాయి. ఆడియో క్లిప్ ఆన్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ మీరు పూర్తిగా నిమగ్నమైపోయి ఆ ఒక 5-10 మినిట్స్ కూడా మీరు అక్కడ నెగెటివ్ ఎనర్జీ అంటే మీ యొక్క ఇంటి మీద ఉన్న దిష్టి దోషాలన్నీ పూర్తిగా తొలగిపోయినట్లుగా మీ యొక్క కుటుంబంతో హ్యాపీగా, ఆనందంగా ఉన్నట్లుగా మీరు భావన చేయటం, దాన్ని విజువలైజ్ చేయడం, అంటే దృశ్యంగా చూడడం, ఒక సినిమాలా చూడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ సబ్జెక్ట్‌లో సాధకుడు ఎంత అద్భుతంగా నమ్మి ఈ యొక్క సబ్జెక్ట్‌ని ఫాలో అవుతాడో అంత అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయి. చాలా చక్కగా చెప్పారు గురుదేవ. హరి ఓం శివం.